హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 22వ భాగాన్ని వినేద్దాం. తను రాఖీ మీకు ముందే తెలుసుంటుంది. తెలుసమ్మా. తను తెలియకపోతే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం అంటే మాకు అర్థం కాలేదండి. అర్థమవుతుందిలే. మీకు మీ వాడి గురించి కొన్ని విషయాలు, మీ వాడు చేసిన కొన్ని ఘనకార్యాలు అన్నీ మీకు తెలియాలిగా. అవి తెలియాలనే కదా మేము ఇక్కడికి వచ్చింది. మేము చెప్పిన తర్వాత అంతా అర్థమవుతుందిలే మీకు. ఏంటి రాఖీ, ఏం చేశావు? ఏమో అక్క, నాకు తెలీదు. చూడమ్మా, మీ వాడు నా కూతుర్ని చాలా బాధ పెట్టాడు. తనని నేను ఎలాగో చూసుకున్నానో మీ వాడు తనని అంతలా బాధ పెట్టాడు. గుడిలో తనని ఎన్ని మాటలు అన్నాడు అంటే, ఇంటికొచ్చి అన్నం తినకుండా గదిలో కూర్చుని ఏడ్చేంతలా. అది చూసి నాకు వచ్చిన కోపానికి మీ వాడిని చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ తర్వాత అర్థమైంది మీ వాడు కూడా కావాలని అలా చేశాడని. అందుకే వీళ్ళ ప్రేమ గురించి తెలిసి ఇక్కడి దాకా వచ్చాం. మీ వానికి ఇష్టమైతే. అయ్యో అంకుల్, మా వాడికి శామ్ అంటే ఇష్టం లేదు, అందుకే గుడిలో అలా మాట్లాడాడు కదా రాఖీ. అక్క, అది చూడండి, మా రాఖీకి ఇష్టం లేదు. శామ్కి ఒక మంచి అబ్బాయిని చూడండి. పాపం మంచి పిల్ల. ఇష్టం లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. సరే అమ్మా, ఏదో ఇష్టమైతే పెళ్లి చేద్దాం అనుకున్నా. పర్వాలేదులే, నా కూతురు కూడా అర్థం చేసుకుంటుంది. ఏమంటావు శామ్? సరేనన్నా, అంతా మీ ఇష్టం. రాఖీకి ఇష్టం లేకపోతే ఇంకా మనం ఎందుకు? పదండి, వెళ్ళిపోదాం. సరే పదండి. అయ్యో, ఏంటి నిజంగా వెళ్ళిపోతున్నారు? అక్క అక్క, ఏంట్రా? వాళ్ళని ఆపు. ఎందుకంటావేంటి? ఆపు వాళ్ళని ప్లీజ్ అక్క. నాకు శామ్ అంటే చాలా ఇష్టం, ప్లీజ్ ఆపు. అంకుల్ ఆగండి, మాకు మీ సంబంధం ఇష్టమే. అవునా? కానీ రాఖీ తనకు కూడా ఇష్టమే. ఏంటయ్యా ఇందాక అంటే? అంకుల్, నా గురించి మీకు అంతా తెలుసా? తెలుసు, శామ్ చెప్పిందిలే, నువ్వు ఒక అనాథవని, నిన్ను మీ అక్క తెచ్చుకొని పెంచుకుందని. మళ్ళీ మీరు చెప్పలేదని అంటారేమో అని. చూడండి, నాకు ఏ విధమైన ఆస్తి లేదు. నా చదువుతోనే జాబ్ సంపాదించుకొని ఆ శాలరీతోనే నేను శామ్ బ్రతకాలి. అందుకే జాబ్ వచ్చిన తర్వాత శామ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇదంతా మీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే వద్దు. రాఖీ, ఏంటి నువ్వు అలా మాట్లాడతారా ఎవరైనా పెద్దవాళ్ళతో? అంకుల్, ఎలాగో వీళ్ళు చదువుకుంటున్నారు. ఆ చదువు అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ పెట్టుకుని తర్వాత జాబ్ వచ్చాక పెళ్లి చేద్దాం. వాళ్ళకి బాగుంటుంది, మనకి కూడా. సరే అలాగే చేద్దాం. పిల్లలకి ఇష్టమైతే మనకు ఇష్టమే. ఏమంటారు బావగారు? అంతే కదా, వాళ్ళకి ఇష్టమైతే మనకు ఏ అభ్యంతరం ఉంటుంది? అక్క, నాకు శామ్కి పెళ్ళి నాన్న కూడా ఒప్పుకున్నారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అవునా? మరి ఆ సంతోషాన్ని శామ్తో పంచుకోవా? వెళ్ళి శామ్తో మాట్లాడు. తనని గది చూపించు, వెళ్ళు. ఇంకా సౌమ్య, అమ్మ, మీరు వంట గురించి కాస్త చూడండి. అంకుల్ వాళ్ళు భోజనం చేసే వెళ్తారు. మహి, సంతోష్, అన్నయ్య, మీరు నాన్నని లోపలికి పిలుచుకుని వెళ్తారా కాస్త? సరే. అయినా ఉమా ఎందుకు అందరికీ అలా పని చెప్తుంది? తనకు శామ్ వాళ్ళ నాన్న తెలియదు, కానీ ఆయనకి ఎందుకు తను ఏదో చెప్తుందన్నట్టు అనిపిస్తుంది నాకు. సంతోష్, నువ్వు తీసుకెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. అసలు ఏం జరుగుతుంది? ఉమా ఎక్కడుంది? అసలు కనిపించలేదు. మేడ మీద ఉందా? ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు రహస్యంగా? ఇంకా ఫోన్లో ఏం చూపిస్తుంది? వాళ్ళతో ఏం మాట్లాడుతుంది? అయినా శామ్ వాళ్ళ నాన్న ముందే తనకు తెలుసా, లేక ఇప్పుడు పరిచయమా? అంతగా ఏం మాట్లాడుతుంది ఫోన్లో చూపిస్తూ? ఏమై ఉంటుందబ్బా? అయ్యో, వచ్చేస్తున్నారు. అంకుల్, ఇక్కడ కూర్చోండి, ఈలోపు భోజనాలు తయారు చేస్తారు. మహి, మీరు కొద్దిగా అంకుల్తో మాట్లాడుతూనండి. ఆంటీ, మీరు నాతో రండి. అబ్బా అక్క, ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతలా అంటే అసలు ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు, కానీ నిజంగా జరిగింది. శామ్ వాళ్ళ నాన్న ఇంటికి రావడం, మా పెళ్లి గురించి చెప్పడం, వాళ్ళతో కలిసి భోజనం చేయడం, అన్నీ కలలో జరిగినట్టున్నాయి. ఇంకా నాకు. అవునా? నాకు కూడా కల్లాగే ఉంది. అంతే, కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడు అది నీ జీవితంలో జరిగింది. నువ్వు హ్యాపీగా ఉండు, దాని గురించి ఆలోచించకుండా. అర్థమైందా? అక్క, అది ఏంట్రా అంటే, నాకు తెలుసు నువ్వు పర్స్ చూడలేదా పొద్దున్నుండి? అది రూమ్లో ఉంది. వెళ్ళు, నీకు కావాల్సింది అందులోనే ఉంది, కానీ తొందరగా రావాలి. అర్థమైందా? థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఉమా మహేశ్వర్ గారు. థ్యాంక్ యూ బావ, నువ్వు చాలా లక్కీ. అయినా నీకు తెలిసి ఉంటుందిగా, ఇప్పటికే నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? అక్కను నువ్వు అడగకముందే అన్నీ నీ ముందే ఉంచేస్తుంది కదా. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి బావగారు. రాఖీ, అది అయ్యో రాఖీ, ఏంటి ఇలా అడిగావు ఆయన్ని? ఇప్పుడేం చేయాలి? అన్నయ్య, మీరేంటి సైలెంట్గా ఉన్నారు?
మీకోసం అరిసెలున్నాయి, ఉండండి కాస్త రుచి చూద్దురు. సౌమ్య, కాస్త అన్నయ్యకి ఇస్తావా, నీ కిచెన్లో ఉన్నాయి అంటుంది ఉమా. ఉమా, నేనా? అవునే, వెళ్ళి ఇవ్వు. ఎందుకు అంతలా అడుగుతున్నావు, వెళ్ళు. తెస్తానుండు. ఈ జెండా కరకు నేను ఇవ్వాలా? అది మన రేంజ్. ఇప్పటికైనా తనకు అర్థమై ఉంటుంది. రాకీ, నువ్వు వెళ్ళి తొందరగా రారా. బాయ్ అక్క. బాయ్ బావా. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను అన్నది ఉమా. రే మహి, ఏంటి అరిసెలు ఇంకా కావాలా? అంటే చాలా బాగున్నాయి, అందుకే నీకు ఇవ్వలేదేమో. ఏమనుకోకు. అది కడుపా లేక ఇంకేమైనా? ఇందాకే కదా తిన్నావు. అబ్బా, మ్యాటర్కి రారా, ఏదో చెప్పాలనుకున్నావు కదా. రేయ్, నాకెందుకో రాకీ పెళ్లి విషయం ఉమా మీద అనుమానంగా ఉందిరా. ఏంటి? అవును, శ్యామ్ వాళ్ళ నాన్నతో ఉమా అలా మాట్లాడుతూ ఉనింది అంటూ జరిగింది చెప్తాడు. ఓ, అంటే నీకు ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా అనుమానం? అంటే ఉమా అంతే చేసి సైలెంట్గా ఉందేమో బహుశా అని. ఉమా చాలా మంచిది కాబట్టి అలా చేస్తుంది. నువ్వైతే అలా అస్సలు చేయవు. అయినా చేస్తే మంచిదే కదరా, ఇంకా అనుమానం ఎందుకు? అది కాదురా, ఫోన్లో ఏదో ఉంది, తను వాళ్ళకి ఏం చూపించి ఉంటుందని. అయితే తెలుసుకుని ఏం చేస్తావు? అంటే తెలుసుకుందామని. నీ భార్య ఫోనే కదా, వెళ్ళి చూడు, ఏమవుతుంది. అమ్మో, ఇప్పుడు ఉమ్మను చూడాలంటేనే ఏంటో కొత్తగా భయంగా ఉందిరా. ఏంటి మిస్టర్ యమకే భయమా? ఇది చాలా పెద్ద జోకే అంటాడు సంతోష్. చాలే, నవ్వింది. మరీ అంతలా నవ్వుకు. కడుపులో ఉన్నవి బయటకు వస్తాయి. అసలే తమరు బాడీ జెండా కర్ర కాబట్టి కదా అన్నయ్య అన్నది సౌమ్య. అవును సౌమ్య, కరెక్ట్గా చెప్పావు. నిన్ను అంటూ కోపంగా చూస్తాడు సంతోష్. సరే, నేను వెళ్తున్నాను అన్నయ్య, బాయ్. ఉమా. ఏంటి సౌమ్య? నేను వెళ్తున్నానే, బాయ్. ఉండొచ్చు కదనే. వద్దులే, ఇంకా ఇక్కడ నేను ఎందుకు? సౌమ్య, ఉండు, నువ్వు బాగుంటుంది. అందరూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పైగా ఆంటీ కూడా లేరు. తను ఈరోజు వస్తారో రారో కూడా తెలీదు. ఒకవేళ రాకపోతే అక్కడ ఎలా ఉంటావు చెప్పు. ఉండొచ్చు కదా ఇక్కడ. ఉమా, అయినా నీకు మా అవసరం ఏముంది చెప్పు. అన్నీ నువ్వే చేస్తావు, ఇంకా ఇక్కడ ఉండి నేనేం చేయాలి? అయినా నేను నీకు ఫ్రెండ్ కాదు. మళ్ళీ ఎందుకు వెళ్తున్నా? బాయ్. అబ్బా సౌమ్య, నువ్వు ఇలా రా. ఎక్కడికి రా చెప్తా. వదులు నువ్వు. నాకు తెలుసు, రాఖీ విషయంలో నువ్వే ఏదో చేసావు కదా, కానీ నాకు చెప్పలేదు నువ్వు. రే, వాళ్ళ ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం పదరా. రే, ఎందుకురా వెళ్ళడం? ఈ ఆడాలు కలిస్తే ఏదో బొట్టు పూలు అనుకుంటూ ఏం వింటావు చెప్పు. నువ్వు ముందు రారా. ఉండ్రా, ఈ అరిసెలు ఇంకా ఉన్నాయి. నువ్వు నీ అరిసెలు పిచ్చి, రారా ముందు. అబ్బా ఉండ్రా, కొన్ని తెచ్చుకుంటా, వింటూ తినచ్చు. రారా ముందు. నేనేం చేయలేదు సౌమ్య, నిజంగా. అబ్బా, నాకు తెలుసులే ఉమా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నీ గురించి నాకు తెలీదా? పైగా శామ్ వాళ్ళ నాన్న ఇంటికొచ్చి మరీ ఇలా అంటాడా? అది రాఖీని. నా చెవులో పూలు కనిపిస్తున్నాయా నీకు? తల్లి, అలాంటిది ఏం లేదు. నేను గుడికి వెళ్ళాలని నిన్ను రమ్మన్నా, అంతే. చాలా నమ్ముతున్నానులే, కానీ నువ్వు నాకు చెప్పలేదంటే ఏదైనా కారణం ఉంటుంది అనుకుంటున్నా. సరే కానీ ఇంకేంటి, ముఖం డల్గా కనిపిస్తుంది? ఏం లేదు, అది. అమ్మో, అన్నయ్య మహి ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే మా మాటలు వినడానికి వచ్చారా? ఇంకా నయ్యం, సౌమ్యకి చెప్పకుండా నేను మంచి పని చేశా, లేదంటేనా? సౌమ్య, పద, రూమ్లోకి వెళ్దాం. రేయ్, వాళ్ళు వస్తున్నారు, పదరా. పద. ఏంటి ఉమా, నువ్వు విచిత్రంగా తయారవుతున్నావు. నిజాలు చెప్పవు, నీలో నువ్వే దాచుకుంటావు. అయినా రూమ్లోకి ఎందుకు? అక్కడే బాగుండేదిగా. ఏంటో నువ్వు. అబ్బా, చెప్పాలంటే చెప్తా కదా. నేను చెప్పలేదంటే దాని అర్థం ఏంటి? అది సీక్రెట్ అనే కదా. రేయ్, నాకు ఉమ్మ ఫోన్ కావాలి, అందులో ఏదో ఉంది. ఇప్పుడు తన ఫోన్ అడగాలంటే ముందు సౌమ్య బయటికి రావాలి. తను రావాలంటే నువ్వే తనని పిలవాలి. ఏంటి, నేనా? ఆ కాటుక డెవిల్నా? కాటుక డెవిల్ ఏంట్రా? అది తర్వాత చెప్తాలే కానీ నా వల్ల కాదు, నేను పిలవను. అవునా? పోనీలే. ఉమా చేసిన ఇంకా కొన్ని ఐటమ్స్ లైక్ పులిహోర ఇలాంటివన్నీ నీకు తనతో చెప్పి చేద్దాం అనుకున్నా. అయినా నీకు లేనిది నాకెందుకులే, నేనేం చెప్పను అన్నాడు మహి. ఏంట్రా నువ్వు, నాకు పులిహోర ఇష్టమని ఇలా బుక్ చేసేసావు. సరే, తనని బయటికి రప్పిస్తా చూడు ఇప్పుడు. ఉమా. అన్నయ్య. ఉమా, నాకు కొద్దిగా టీ కావాలి. నేను పెట్టుకోనా లేక మీ ఫ్రెండ్ని పంపిస్తావా? ఏంటి, నేను తనకి టీ పెట్టాలా? అయినా అలా తను ఉమా నేను అడగచ్చు కదా. నేను పోను, చాలా ఓవర్ చేస్తున్నాడు. ప్లీజ్ వెళ్ళవే, నాకు అసలే కొద్దిగా తలనొప్పిగా ఉంది. వెళ్ళి నాకు కూడా టీ ఒకటి ప్లీజ్ ఇవ్వు సౌమ్య. నీకోసం మాత్రమే వెళ్తున్నా. అయినా పరాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా తెలియని వాళ్ళని అడగడం ఏంటి? కొద్దిగా కూడా మర్యాద లేకుండా.
ఛీ ఏ మనిషో ఏమో. సౌమ్య, నీకు అన్నయ్య జోడీ అయితే చాలా బాగుంటుంది. తను కూడా నీలాగే చాలా మంచి మనిషి. ఇంకా ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఒకవేళ నేను ఆయనకి దూరమైన నీ ద్వారా ఆయన ఎలా ఉన్నాడో తెలుసుకోవచ్చు అని చిన్న స్వార్థం అంతే. ఇప్పుడు నేను తనతో ఉమా ఉమా చెప్పండి అంటే అది నీ ఫోన్ ఇస్తే మీ ఫోన్ ఉందిగా అంటే నెట్వర్క్ లేదు, చిన్న మీటింగ్ ఉంది అందుకే. తీసుకోండి. అమ్మో ప్రొఫైల్ చూస్తే కోపడతారు. ఉండండి ఒక్క నిమిషం. ఏం చూస్తుంది అంటే లాక్ తీద్దామని. మీరు చూస్తూ ఉండండి. సరే అసలు ఏమున్నాయి ఇందులో? గ్యాలరీలో ఉంటాయి కదా. ఇవి. అబ్బో అని వాటిని చూస్తూ ఆశ్చర్యపోతాడు. ఉమా ఉమా వస్తున్నానండి. ఉమా ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? మరి ఇదేంటి అంటే అది అంటే శ్యామ్ వాళ్ళ నాన్న నీకు ముందే తెలుసు కదా? నాకు తెలీదు. నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఎందుకు వెళ్ళావు చెప్పు. రాఖీ శ్యామ్ని ప్రేమించుకుంటున్నారు కదా, వాళ్ళు అలాగే ఎలా వదిలిపెట్టాలి చెప్పండి? వాళ్ళు బాధపడుతుంటే చూస్తూ. అందుకని ఇలా చేస్తావా? శ్యామ్ వాళ్ళ నాన్న రాఖీ అనాథ కాబట్టి నా కూతుర్ని ఎలా ఇవ్వాలని అడిగేసరికి ఏం చేయాలో తెలియలేదు. అందుకే ఆస్తిలో సగం రాఖీ పేరుని రాస్తే ఒప్పుకుంటున్నారన్నారు. అందుకే ఇలా చేస్తాను. అంటే ఇలా వాళ్ళు అడిగేసరికి నువ్వు నన్ను ఒక్క మాట కూడా అడగాలని అనుకోలేదా? పైగా రాఖీకి కూడా చెప్పలేదు. ఒకవేళ రాఖీకి తెలిస్తే వాడికి చెబితే వద్దంటాడు. ఒకవేళ శామ్కి వాళ్ళ నాన్న పెళ్లి చేస్తే ఆ తర్వాత తన పరిస్థితి ఏంటి? ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం, అన్నీ అవే సర్దుకుంటాయి. అవును బాగా సర్దుకుంటాయి, మనలాగే కదా. ఉమా అవునండి. పెళ్ళి అన్నీ సర్దుకుపోయేలా చేస్తే మీరు నేను ఈ 4 గోడల మధ్య మాటలు రాని మోగవారిలాగా ఎందుకుంటాం? ఇంకా నేను మిమ్మల్ని మీరు అని పిలుస్తూ ఎప్పుడెప్పుడు ఏమంటారో, ఏ విషయానికి కోపడతారో అని భయంగా ఉంటూ ఎప్పుడు ఈ బంధం తెగిపోతుందో అన్న భయంతో బ్రతుకుతూ ఉండాలంటారు. అంతే కదా మహి మీరు చెప్పేది? అందుకే మరో మహి మరో ఉమలాగా వేరే వాళ్ళు తయారు కాకూడదని ఇలా చేశాను. అయినా నేను పెంచిన చిన్నప్పటి నుండి చూసిన రాఖీ మాత్రం మరొక మహిలాగా తయారవడు నాకు తెలుసు. ఎందుకో తెలుసా? రాఖీ మీద ఆ నమ్మకం ఉంది నాకు. తనకిష్టం లేకపోయినా తన జీవితంలోకి వచ్చిన అమ్మాయిని మాత్రం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. అయినా రాఖీని తమ్ముళ్ళ కంటే కొడుకులా చూసుకున్నాను. అందుకే ఆస్తి కంటే తన సంతోషమే ముఖ్యం. తన జీవితాంతం శామ్తో సంతోషంగా ఉండాలని ఇలా చేశా. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి. ఇంకా నా మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. మిమ్మల్ని అనాలని కాదు, కానీ ఇలా జరిగితే ఇలా ఉంటుందని మీకు చెప్పా అంతే. సారీ అండి. ఉమా ఇలా అంటుందని నేను అస్సలు అనుకోలేదు. అయినా తన అన్నదానిలో తప్పేముంది? నిజమే కదా, రాఖీ విషయంలో నేను అన్నది నా విషయంలో కూడా అమ్మ అలాగే చేసి ఉంటుంది కదా. కానీ ఏంటి నేను మన వరకు వస్తే కానీ ఆ బాధ మనకు తెలియదా? ఇతరులకు మాత్రం నీతులు బాగానే చెప్తాం, కానీ మన జీవితంలో మాత్రం అలాంటి పరిస్థితి వస్తే ఎందుకు పట్టించుకోలేకపోతున్నాం? నిజంగా ప్రియని ప్రేమిస్తే ఏముంది? ఇప్పుడు రాఖీకి చెప్పినట్టు నేను కూడా మారాలి కదా. మారకపోగా ఉమా మీద ద్వేషం పెంచుకొని తనని చాలా బాధ పెట్టాను. ఇక్కడికి రావడానికి కూడా కండిషన్స్ పెట్టి వచ్చాను. కానీ తను మాత్రం నన్ను ముందులానే చూసుకుంది. ఎన్ని చేసినా ఒక్క మాట కూడా అనకుండా అన్నిటికీ ఒప్పుకుంటూ సైలెంట్గా ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.